కరెంటు బాగానే ఉంది అందరిలో. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం స్పార్క్ ఎంత ఉందనేది. జై భీమ్. వామ్మో, ఈరోజు ముఖ్యంగా విశారదన్ గారు నన్ను రమ్మన్నారు. ఓకే, నిజం చెప్పాలంటే ఉగాది పచ్చళ్ళలాగా అన్ని మిక్స్చర్గా నేను ఆలోచనలలో ఉన్నాను. నేనేమో కంప్లీట్ పొలిటీషియన్గా మారిపోయినా. విద్యార్థి దశ రాజకీయాల నుంచి నేటి వరకు నా ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ నేటి వ్యవస్థలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఆ చట్టసభలో ఏ రకంగా ప్రాతినిధ్యం దొరకన 75 ఏళ్లలో అడుగుపెట్టని కులంలో పుట్టిన నేను దాంట్లో ఎట్లా అడుగు పెడదామా అని ప్రయాణం సాగిస్తున్న దాంట్లో క్షత్రియంగా ఏదో ఒక పంతాన్ని ఎంచుకొని దాంట్లోనైతే అడుగు పెట్టాలనే ఒక రూపంలో తిరుగాడుతున్నటువంటి తెలంగాణ బిడ్డని. కానీ ఇక్కడికి వచ్చినాక ఒక కళ కన్నపాలు అనిపించింది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు గుర్తొచ్చినాడు. ఒక చక్కటి కళను కానీ సాకారం చేసుకోవాలి అని వారు చెప్పింది గుర్తొచ్చింది. ఈ వేదిక మీద నేను ఒక కళ కన్నా. ఆ కళలో మన ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నామో అది సిద్ధించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సభలో మీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలుగా కనిపిస్తూ ఉంటే, నేను ఈ మాట ఎందుకన్నా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీ నిండుదనం కూడా గిట్లా ఉండాలి కదా. ఈ రకమైనటువంటి అసెంబ్లీని నేను చూడాలనుకున్నా కదా. ఈ మధ్యలో నన్ను రావు రెడ్డి అని పిలుస్తున్నారు కొంతమంది మీడియాలో. ఎస్, నేను ఎందుకు మీరు అంటున్నారు? అది ప్రజాస్వామ్యంలోని అసెంబ్లీ కాదు నాయన, రావు రెడ్ల కుల సంఘ భవనము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా నేను గతకు కొంతకాలం నుంచి. డెఫినెట్గా అట్లీస్ట్ రొటేషన్ పద్ధతిలోనైనా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాతినిధ్యం దొరకాలి కదా. చట్ట ప్రకారం ఈ సమాజం కానీ పుట్టుకతోనే గుర్తించినటువంటిది, రాజ్యాంగం గుర్తించినటువంటిది. ఎక్కడ పోయినా మతం ఏంటి, రిలీజియస్ ఏంటి, కులం ఏంటి అని అడుగుతున్నప్పుడు మరి ఆ జాతులలో వాటికి ఉన్నటువంటి అట్రాసిటీస్ని అందించినప్పుడు మరి మేము సైతం ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉంటుంది కదా. గా పోరాటానికే విశారదన్ గారు ఎంచుకున్నటువంటి ఈ బాట చాలా బాగుంది కాబట్టే కొంత ధైర్యం చేసి నేను కూడా ఇక్కడికి వచ్చిన. దీనికి తోడుగా నిజంగా తెలంగాణ విఠల్ ఆరోగ్యం అస్సలు బాగలేదు. అయినా మీరే ఒక టానిక్ అయిపోయినట్టు ప్రతి సభ తెలంగాణలో జరుగుతున్నటువంటిది ఆయనకు టానిక్ లాగా భావిస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా కూడా వీరందరి ఆశీర్వాదంతో నువ్వు చాలా గొప్పగా రాణిస్తావని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చాలా అస్సలు బాగలేదు వారి ఆరోగ్యం. మనకు తోడుగా అశోక్ గారు కావచ్చు, రాంబాబు నాయక్ గారు కావచ్చు, ఇంతకుముందు మాట్లాడినటువంటి యాదవ్ గారు కావచ్చు, ఇక అతి ముఖ్యంగా ప్రతి ఉద్యమానికి భావజాల వ్యాప్తికి ఈరోజు మనకు ఇద్దరు ఉన్నారు ఈ దేశంలో. ఒకటి న్యాయ వ్యవస్థ నుంచి ఈశ్వరయ్య గారు, ఎగ్జిక్యూటివ్ నుంచి రిటైర్డ్ అయ్యే చిరంజీవులు గారు, మరి లెజిస్లేచర్ నుంచి విశారదన్ గారు బాట బట్టనే పట్టినారు. దీనికి తోడుగా 4th పిల్లర్ జర్నలిజం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఈయన సప్పట్లు కొడతా ఉన్నాడు. నీ పేరు సుధాకర్ గారు సప్పట్లు కొడతా ఉంటే అయిపోయింది. ఈ 4 పిల్లర్లు కూడా నిలబడతా ఉన్నాయి అని చెప్పి నాకు ఒక నమ్మకం ఏర్పడతా ఉంది. వారు ఒకటే నిమిషం అన్నారు. నాకు కూడా ఇంకో టీవీ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఎవరు చెప్పండి ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడండి, ఆధ్యాత్మికంగా పౌరాణికంగా కూడా మనము చాలా గొప్ప వాళ్ళమని ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా మనం విశారదన్ గారు నాయకుడు లేదా దాసు సురేష్ లాంటి నాయకులు ఏదైనా పోరాటాన్ని తీసుకున్నప్పుడు ఆ నాయకుల మీద చిలువలు పలువలుగా అనేక కుట్రలు కుతంత్రాలకు కూడా తెరలేపుతా ఉంటారు. ఇక ఏదో ఒక రూపంలో విజువలైజ్ చేసి చెప్తా ఉంటారు. క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు, వనరులు పుట్టకుండా చేస్తారు, అనేక రకాలుగా కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ
ఇలాంటి నాయకులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన తెలంగాణ ప్రజలది, మనందరిది అని చెప్తా ఉన్నాను. పేరు ఉద్యమం కావచ్చు, వినడానికి ఉలిక్కి పడవచ్చు ఈ ప్రభుత్వాలు, కానీ వారు మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఎంతుంది, వారు మాట్లాడుతున్న దాంట్లో ధర్మం ఎంతుంది? ధర్మం కోసమే కదా గతంలో జరిగిన అన్ని యుద్ధాలు. ఆ ధర్మ పోరాటమే అయితే ఈ ధర్మ పోరాటం చేస్తున్నటువంటి అన్ని సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఏ ధర్మం కోసం పోరాడతాయో వారందరూ కూడా రాణించాలి, ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఉండాలి. మీ తెలంగాణ ప్రజలకి పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ప్రజలకి సాయుధ పోరాటాల నుంచి డెమోక్రటిక్ పోరాటాల దాకా కొత్త కాదు. ఇప్పుడు రచించడానికి అనేక మంది మేధావులు కూడా ఇక్కడ వచ్చినారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన కులం మీటింగ్లో ఏమన్నారు? పరిపాలన మా యొక్క వతన్, మాకు పరిపాలనలో మెలకువలు తెలుసు, మేము మాత్రమే చెయ్యగలమని చెప్పినారు. మాకు పద్మ నాయకులకు మాత్రమే పోటీ ఉందని చెప్పినారు ఒక సభలో. అంటే ఆ రెండు కులాల మధ్యనే పోరాటం, మేము మాత్రమే రాజులం, మేము గెలిచినోడు రాజు, ఓడిపోయిన రాజులం మేమే ఉండాలి, ఒకరు కొంతకాలం ఇంకోరు కొంతకాలం అని మాట్లాడినారు కదా. మీకు సూటిగా చరిత్ర పౌరాణికంలో నేను విన్నది, నేను చదివింది, నేను ప్రాక్టీస్ చేస్తున్నది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆనాటి శ్రీకృష్ణుడు ఏ కులం వాడు? యాదవుడే కదా. మరి ఆయన యాదవుడైనప్పుడు బీసీ ఒక యుగంలో పరిపాలన చేస్తే దేవుడైపోయినాడు కదా. అంతకన్నా ముందే కదా దక్ష ప్రజాపతి, మేము కుమ్మర్లము, ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రజాపతి అని పిలువబడుతున్నటువంటి మేము దేవతల కాలంలోనే రాజులం కదా. ఆ తర్వాత భగీరథుడు సగరుడైతే ఆ రాముడు కూడా సగరుడే అయితే ఆయన బీసీయే కదా. త్రేతాయుగం అంతా ఏలి దేవుడైనాడు కదా. అంటే బీసీలు పరిపాలిస్తే దేవుళ్ళ రూపంలోకి వస్తారు కదా. మరి మేము గొప్ప వాళ్ళమా, మీరు గొప్ప వాళ్ళ? చరిత్రలోని ఆనవాళ్ళు ఎక్కడ చెప్పండి. అదే రకంగా ఇంకా ముందుకొస్తే నేటి కాలంలో శాలివాహన చక్రవర్తి కుమ్మరివాడైనప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశానికి ఈ రోజు వరకు కూడా నువ్వు ముహూర్తాలు పెట్టుకొని ప్రమాణ స్వీకారాలు చేస్తున్న క్యాలెండర్ ఆ శాలివాహన క్యాలెండరే కదా. ఆ కుమ్మరివాడు గొప్పవాడా కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అశోక చక్రవర్తి గారు బీసీఏ కదా. ఇంతెందుకు మీరు అనొచ్చు, చక్రవర్తుల పేర్లు చెప్తున్నాం, దేవతల పేర్లు చెప్తున్నాం, నేటి కాలంలో రాజకీయాలలో చెప్పండి అని అంటే ఈరోజు కర్పూరి ఠాకూర్ నాయి బ్రాహ్మణుడు అయితే పరిపాలన చేస్తే ఈ రోజుకు దేశ ప్రభుత్వాలు అవార్డులు తీసుకుంటా ఉన్నారు కదా. మరి అలాంటి పరిపాలన మాకు వచ్చు కదా, మీకు మాత్రం ఉతన ఎట్లయితుంది? ఉతన్ గితన్ అంటూ ఉంటే అది బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది అని చెప్తా ఉన్నాను నేను. మా పరిపాలనలో ధర్మ పరిపాలన ఉంటుంది కాబట్టి మమ్మల్ని దేవుళ్ళుగా కీర్తిస్తారు, ఆ రకంగా కీర్తింపబడతాం. అందుకే రాబోయే కాలంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ నైపుణ్యం ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు, అంతెత్తు తాటి ఎక్కాలన్నా నా గౌడన్నకే సాధ్యం. ఆవుని పాలు కదలకుండా లీటర్లు లీటర్లు పితకగలిగే సామర్థ్యం నా యాదవ్ అన్నకే సాధ్యం. ఈరోజు చేపలు పట్టేటటువంటి నైవేద్యం కురుక్షేత్ర యుద్ధంలో, మరి కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా ఆ యొక్క మరి మత్స్యకారులదే కదా పోరాటం. ఆ మత్స్యకారుల నైపుణ్యం ఆ చేపని సముద్రంలో సైతం తీసుకొచ్చే నా మత్స్యకారుడు బెస్తవాళ్ళు గొప్పోళ్ళ కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మరి చేపలు మరి పండ్లు కోసి మరి వ్యాపారాలు చేసే నైపుణ్యం కూడా సంతరించుకున్నటువంటి వాళ్ళమే కదా. ఇదంతా ఎందుకు? అన్ని కులాలు సంబోధించాలంటే 136 కులాలు 136 నిమిషాలు అవుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇంటింటి కడపై అందించినటువంటి కడప పూజలు అందుకుంటున్నటువంటి నా విశ్వకర్మ ఈరోజు ప్రతి మెడలో మంగళ పుస్తే ఆరాధాలు అందుకుంటున్నా, ఆరాధించబడుతున్న మంగళసూత్రం ధరించినటువంటి నా మహిళలకు తెలుసున్న అవసరన్న గొప్పతనం.
ఈరోజు ప్రతి గుళ్ళోకి వెళ్ళి మనం మొక్కుతా ఉన్నటువంటి ఆ దేవుని రూపం చూస్తే ఈయన ఈ దేవుడని మనం శిల్పనులను మాట్లాడుకుంటా ఉన్నాం. రొట్టె పెంకలను అందించిన మా హౌసులన్నకు తెలుసు. అదే రకంగా అన్ని కులాల వరుసగా చెప్తూ పోతే టైం అవుతుంది. కాబట్టి నేను ఒకటే కలగంటా ఉన్నాను, 60-70 ఏళ్ళు 100 ఏళ్ళు కలిసి బతికినటువంటి నా అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, నా భార్య కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా తాత కావచ్చు, శరీరాలు కలిసి సంవత్సరాలు కవలింతలు పెట్టుకుంటామే. ఆ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని శ్మశాన్ ఘాటుకు తీసుకుపోయిన తర్వాత ఆడ నా కాటి కాపరికి ఒప్పచెప్పి ఇటు నుంచి ఇటు నిప్పు పెట్టి ఇటే వచ్చేసేటటువంటి ఆ శరీరాన్ని, అప్పటిదాకా ముద్దాడినటువంటి శరీరాన్ని ఆడ వదిలేస్తే నా కాటి కాపరన్నా కాల్చి బూడిద చేస్తే ఆత్మ శివుల్లో ఆలింగనం చేయాలని కుక్కలు నక్కలు పీక్కకుండా తినకుండా ఆ శరీరాన్ని కాపాడినటువంటి అదే రకంగా మరి ఆ కాటి కాపరి యొక్క కొడుకు నాలాగా లాయర్ అయితే లీడర్ అయితే అసెంబ్లీలకు రావద్దా? మీరే చెప్పండి. ఎవడబ్బా సొత్తు కాదు. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమంలో విఠల్ గారు చెప్పినట్టు బీసీలు ఎంబీసీలు సంచార జాతులు అనేక మంది ఉన్నారు. పరుగున పొద్దున్నే సంటి పిల్లకు పాలిస్తూ నెత్తిలో తట్టబెట్టుకుని వెళ్ళే నా పూసలవ్వ కూడా ఎమ్మెల్యే కావాలి. స్వాతంత్ర ఉద్యమంలో అడవుల పాలుపై అడవులలోనే బతుకుతూ బ్రిటిష్ పోలీసుకు మరి దొరకకుండా స్వాతంత్రోద్యమం చేసి ఎక్కడ ఇల్లు దొరికితే అక్కడే అడుక్కున్నటువంటి వాళ్ళని ఈరోజు బెగ్గర్స్ అంటా ఉన్నారే. నా వంశరాజ్ అన్న ఎమ్మెల్యే కావాలా లేదా మా తిరుమలి సార్ ఇవాళ ప్రభుత్వ సలహాదారు కావద్దా చెప్పండి మీరు. అందుకే మీ అందరికీ సోదరులారా, మరి చాలా ఎక్కువ సమయం తీసుకుంటా ఉన్నాను కాబట్టి మళ్ళొక్క మీటింగ్లో నేను ఇంకా అనేక విషయాలు నేను ప్రసంగిస్తాను. మీ అందరికీ కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా విశారదన్ గారు నాకు అత్యంతమైనటువంటి మరి గురుతుల్యులు. ఎందుకంటున్నా ఈ మాట అంటే నా గన్మెన్ని నేను ఒకనాడు ఊకే సెల్లు చూస్తుంటే నేను కోపడ్డా. ఏందయ్యా ఊకే సెల్లు చూస్తున్నావు, నా డ్యూటీ చేస్తావా, నువ్వు సెల్లు చూస్తావా అంటే, సార్ ఇది ఒక విశారదన్ మీటింగ్లు ఇట్టున్నా తప్ప నేను ఏ సినిమాలు చూస్తలేను సార్ అని చెప్పి. ఇది సత్యం. ఆ తర్వాత నాకంటించాడు. ఆ సెల్లు చూసుకుంటా మరి విశారదన్ ప్రసంగాలు విని ఏ పార్టీలో తిరుగుతున్నామో లేకపోతే ఎక్కడ మేము ఏ ఉద్యమంలో ఉంటున్నామో, కానీ విశారదన్ గారు ఎక్కడ నడుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో నిత్యం మేము సెల్లులో కానీ నిజంగా కానీ చూస్తూ ఉన్నాము. అంటే మరి అంత గొప్ప మహనీయుడు మీకు నాయకుడుగా ఉన్నప్పుడు ఆ నాయకుడి వెంబడి మనం అందరం కూడా ఈ మధ్యకాలంలో మన కుట్రలు చేస్తారు నాయకుడి మీద. మీ అందరినీ మళ్ళొక్కసారి పిలుపునిస్తా ఉన్నాను. మీడియా ఛానళ్ళు దొరికింది కదా అని యూట్యూబ్లలో కూడా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటారు. కానీ మన గమ్యం పోరాటం ఒకటైనప్పుడు మనం ఎందుకు తిట్టుకోవాలి? అందుకే పాయలుగాన ఏ ఉద్యమమైనా బీసీ సంఘాలైనా అది ఎవరైనా కావచ్చు. కాబట్టి మనం అన్ని ఉద్యమాలను కూడా పాయల్ బాజే అన్నట్టు ఎవరికి పాయల్ బాజే అవుతుందో రాబోయే కాలంలో ఈ పాయలన్నీ కూడా నదిగా మారి సముద్రం ఉప్పెనలాగా మారి ప్రజాస్వామ్యంలో మన అన్ని కులాలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అవకాశం రావాలని కోరుకుంటూ జై భీమ్.